కూరల్లో కారం వేస్తానే ఓ వదినే, బట్టలు మెషిన్లు వేస్తానే ఓ వదినే, ఇల్లంతా ఊడ్చేస్తానే ఓ వదినే, బాసన్లు తోమేస్తానే సుధా ఇంకెంతసేపు? ఓ వదినే, బాసన్లు తోమేస్తానే. ఏంటాయ్ గారు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ దగ్గర ఎదురు చూస్తున్నట్టు అంత చిరాగ్గా ఉన్నారు? అదా మీ సుధా మేడం షాపింగ్కి వెళ్దాం అంది కదా అని ఆఫీస్లో వర్క్ ఉన్న పర్మిషన్ అడిగి మరీ టైం తీసుకున్నా. ఇదేమో షాపింగ్కి వెళ్ళడానికి మంచి బట్టలు లేవని బయటికి వెళ్ళి మరీ షాపింగ్ చేసి వచ్చింది. లేట్ అయిపోయింది. షాపింగ్కి వెళ్ళడానికి ఎవరన్నా షాపింగ్ చేస్తారా? షాపింగ్ ఇదే కరెక్ట్. మరి షాపింగ్ నుంచి నాకేం తెస్తారు? నీకా? నీకెందుకు తెస్తాం? ఏం లేదు. ఈరోజు గురువారమా? అవును. ఏప్రిల్ నెలేనా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? ఆర్య ఎందుకు ఏడుస్తున్నది? ఏమో నాకు తెలీదు. ఏం లేదమ్మగారు, పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు మన పక్కింట్లో ఉండే ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా షాపింగ్కి వెళ్ళి నాకేం తీసుకురాకుండా వచ్చారు. అదే రోజు రాత్రి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి 3 రోజులు మోషన్స్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అది తెలుసుకుంటుంటే అయినా దీంతో మనకెందుకులే, మేము అలా కాచారు, మాకు ఏం కాదు. నీకు 2 జతలు తీసుకొస్తాంగా. నాకు తెలుసు అమ్మగారు, మీ మనసు జిన్ను. మీరు వచ్చేలోపు ఇల్లంతా ఎదలా మెరిసిపోయేలా చేస్తా. సరే, ఇల్లు జాగ్రత్త. బాయ్ ఫ్రెండ్స్. నీ అమ్మ పని. ఈ పిల్లులు పాడుగాను ఎప్పుడు ఏదో పడేస్తూనే ఉంటాయి. ఛీ! ప్లీజ్ మేడం, ఏదో పట్టుకోటు కోసం వచ్చింది మేడం. పోలీసులను పిలవకండి మేడం, ప్లీజ్. మేడమా? నన్నేనా? నే మేడని కాదు, ఇంట్లో పని మనిషిని. ఓ పని మనిషా? సరే, నువ్వు సైలెంట్ గా ఉంటే సగం షేర్ నీకు కూడా ఇస్తా. మా అమ్మగారు అయ్యగారు లేని టైం చూసి ఈ ఇల్లంతా దోచుకోవడానికి వచ్చావా? ఆగు, నీ పని చెప్తా. వద్దు, ప్లీజ్. అమ్మగారు అయ్యగారు వచ్చాక వీడిని బట్టిస్తే మంచి పేరు వస్తుంది. అదే వీటితో చేతులు కలిపితే సగం షేర్ వస్తుంది. బొక్కలోది పేరెవరికి కావాలి? షేరే కావాలి. ఫస్ట్ 50% అంటాడు, మనం బేరం ఆడి 70%కి మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడెవరు? అమ్మగారు మీరేంటి అప్పుడే వచ్చారు? నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? షాపింగ్ అయిపోయింది, వచ్చేసిన. ఆయనకేదో ఆఫీస్లో పనుంటే వెళ్ళారు. ఏంటి అలా అరుస్తున్నావు? లోపలేదో దొంగన్నట్టు. తెలిసిపోయినా ఏంటి? అమ్మగారు మన ఇంట్లో దొంగోడున్నాడు. నేనే పోలీసులకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోకి మీరే వచ్చేసారు. పదండి వెళ్ళి పోలీసులకు చెప్దాం. ఏంటి దొంగనా? దొంగేం లేదు, దా చూద్దాం. నేను టెస్ట్ చేద్దామని ఇలా దొంగలా వచ్చాను. నువ్వు మా టెస్ట్ లో గెలిచావు. చెప్పానా, నేను నీకు చెప్పానా? చారుశీల ఉట్టి పని మనిషి కాదు, ఉత్తమమైన పని మనిషి. చారు ఒక్క జత కాదు 3 జతలు తీసుకొచ్చాను నీకోసం. చేసుకో, పండగ చేసుకో. అమ్మో బతికిపోయా. షేర్ అడిగి దొరికిపోయి ఉంటే మొదటికే మోసం వచ్చేది. మనకెందుకు, పట్ల దొరికాయి.